మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. అందరు ఎలా ఉన్నారు? టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా ముందు వీడియో చూడకుంటే దయచేసి వాచ్ చేయండి. అందులో యేసుక్రీస్తు ప్రభువు మరియు తండ్రి అయిన దేవుడు ఇద్దరు సమానులా, లేదా తండ్రే క్రీస్తు కంటే గొప్పవారా? ఒకవేళ సమానులైతే క్రీస్తు తనంతట తాను తండ్రితో సమానుడా, లేక తండ్రే క్రీస్తును తనతో సమానుడుగా చేసుకున్నాడా అనే విషయం మీద మాట్లాడడం జరిగింది. ఎందుకంటే తండ్రే అందరికంటే గొప్పవాడు, నాకంటే గొప్పవాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా. మరి ఎవరు గొప్పవారు అనే విషయం మీద క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా పూర్తిగా వినండి. పూర్తిగా వింటే తప్ప ఇందులో చెప్పబడిన విషయాలు మనం గ్రహించలేం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటగా బైబిల్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఈ వాక్య భాగం అర్థమేంటి అని ఈ అంశం మీద మాట్లాడమని మా నాన్నగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక అంకుల్ అడిగారు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపమనే క్రీస్తు మాటకు అసలైన అర్థం ఇదే అనే వీడియోను చూసి ఈ ప్రశ్నను అడిగారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన వద్దకు వస్తారు. అప్పుడు ఆయన చెప్పిన ఎన్నో మాటల్లో ఈ మాట కూడా ఒకటి. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళు దూరం వెళ్ళుము అని చెప్పారు. మరి ఈ మాటకు అర్థమేంటి అంటే, నిజంగా సహాయం అవసరమైన వారికి వారి అక్కర కొలది, వారికి ఉన్న ఆ అక్కర తీరేంత వరకు సహాయం చేయాలని. మనం సహాయం చేయగల స్థితిలో ఉన్నప్పుడు ఎదుటివారి అక్కరలో, అవసరములో, కష్టములో మనకు తోచినంత కాదు, మనం చేయగలిగినంత, అంటే మన సామర్థ్యం కొలది వారు అడిగిన దానికంటే ఎక్కువగా సహాయం చేయాలి. మనలో కార్యసాధకమైన దేవుని శక్తిని బట్టి మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేయగల శక్తి గలవాడు మన దేవుడు. అటువంటి దేవుని నమ్ముకున్న మనం, ముఖ్యంగా క్రీస్తు ప్రేమను తెలుసుకున్న మనం, నిజంగా కష్టంలో ఉన్న వారిని చూచి మనకు తోచినంత సహాయం చేస్తే అందులో గొప్పతనం ఏం లేదు. ఉదాహరణకు, ఇది మనకు అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను, దీన్ని ఉన్నట్లుగా తీసుకోకండి. ఇట్స్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. మనకు 100 రూపాయలు సహాయం చేయగల శక్తి ఉన్నప్పుడు 300 రూపాయలు కష్టంలో ఉన్న వారికి మనకు తోచినంత 10 రూపాయలు కాకుండా మనకు కలిగిన సామర్థ్యం బట్టి, ఒకవేళ వాళ్ళు కేవలం 10 రూపాయల సహాయం అడిగినా కూడా మన శక్తి కొలది 100 రూపాయలు సహాయం చేయాలి. ఎందుకంటే మన సామర్థ్యం ఏంటి? 100 రూపాయలు సహాయం చేయగలగటం. ఒకవేళ ఎదుటివారి కష్టం మరీ దారుణంగా ఉంటే మన పరిమితి దాటి కూడా సహాయం చేయగలిగే మనస్సు మనకు ఉండాలి. మరీ దారుణమైన సందర్భాలంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ప్రాణాపాయం సంభవించిన సందర్భాలు. అప్పుడు కానీ మనం సహాయం చేయకపోతే తిరిగి పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కదా. అలాంటి సందర్భాలలో మన లిమిట్స్ క్రాస్ చేసి, పరిమితి దాటి, మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించి సహాయం చేయాలి. ఇదే పొరుగువాన్ని ప్రేమించడం అంటే. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళు దూరం వెళ్ళుము అనే క్రీస్తు మాటకు సారూప్యంగా ఇంగ్లీష్లో టు గో టు ది ఎక్స్ట్రా మైల్ అనే ఇడియం ఉంది. ఇది ఖచ్చితంగా బైబిల్లో నుంచే తీసుకొనబడి ఉండొచ్చు. ఎందుకంటే దీని మీనింగ్ ఏంటంటే, టు పుట్ మోర్ వర్క్ ఆర్ ఎఫర్ట్ దాన్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఎఫర్ట్ పెట్టడం, ఎక్కువగా పని చేయడం, అంటే మన పరిమితి దాటి పని చేయడం. దొంగల చేతిలో చిక్కి గాయపడి కొరప్రాణంతో ఉన్న వ్యక్తిని చూసి యాజకుడు, లేవీయుడు తమకేం పట్టనట్లు వెళ్ళిపోయినా, సమరయుడు మాత్రం కొరప్రాణంతో ఉన్న అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె, ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టాడు. తన వాహనం మీద ఎక్కించి పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. ఆ సమరయుడు అంతటితో ఆగిపోకుండా 2 దేనారములు ఆ పూటకూల వానికిచ్చి, ఒకవేళ ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను మరలా వచ్చినప్పుడు కడతానని చెప్పాడు కదా. అటువంటి సమరయుడికి ఉన్న జాలి అనే లక్షణం మనకుండాలి. ఎదుటి వారికి సహాయపడడంలో 2వ మైలు దూరం వెళ్ళడం అంటే ఇదే. బీదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును అని మనం సామెతల గ్రంథంలో వ్రాయబడింది చదివింటాం కదా. మన కళ్ళ ఎదుట బాధతో, కష్టములో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారిని చూసి కూడా మనం వారిని ఇగ్నోర్ చేస్తే, పట్టించుకోకుంటే, మనం ఎంత భక్తులమైనా, ఎన్నో సంవత్సరాల విశ్వాస జీవితం ఉన్నా, చివరికి సువార్త పరిచర్యలో పాలిభాగం తీసుకున్న, అక్కరలో ఉన్న కడు బీదలను చూసి కూడా మన కళ్ళు మూసుకుంటే మనకు శాపం తప్పదు. ఒక శాపం కాదు, బహు శాపములని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రేమ, జాలి అనే లక్షణాలు లేకుండా క్రీస్తుని బట్టి, ఆయన యందు ఉన్న విశ్వాసమును బట్టి మేము నీతిమంతులము అని చెప్పుకుంటే సరిపోదు.
ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే అంతం వరకు దేవుని నీతిలో మనం నడవాలి కదా. దేవుడిచ్చిన నీతిని చివరి వరకు కోల్పోకుండా కాపాడుకోవాలి కదా. జస్ట్ జాలి అనే లక్షణాన్ని కోల్పోయి నీతిని చేజార్చుకుంటే నిత్య జీవంలోకి మనం వెళ్ళగలమా? ఇలా బీదలను చూసి కూడా కళ్ళు మూసుకునే వాళ్ళు క్రైస్తవుల్లో లేరా? మాకింత ఆస్తి ఉంది, చాలా గొప్ప చదువు చదివాము, పెద్ద ఉద్యోగం చేస్తున్నాం, పెద్ద వ్యాపారం, పొలాలు ఉన్నాయి, మాకు గోల్డ్, ప్లాట్స్, హౌసెస్, లగ్జరీ విల్లాస్ ఉన్నాయి, జ్యువెలరీ, లగ్జరీ కార్డ్స్, బ్యాంక్ బ్యాలెన్స్, రెప్యుటేషన్ ఉంది, మేము చాలా గొప్పవారం అని చెప్పుకుంటూ ధనవంతులై తమతో సమానంగా ఉన్నవారికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరైతే తిరిగి సహాయం చేయగలరో అటువంటి వారికి మాత్రమే సహాయం చేస్తూ ప్రతి ఒక్కరితో ఏదో ఒక అవసరం పడవచ్చు అనే ఉద్దేశంతో అవసరాల కోసం మాత్రమే ఇతరులతో మంచిగా ఉంటూ భవిష్యత్తులో అవసరం పడవచ్చు అనే స్వార్థంతో మాత్రమే ఏ మనిషిని పోగొట్టుకోకుండా కొందరుంటారు. అసలు పేదల్ని పట్టించుకోకుండా పేదల్ని చూసి కూడా తమ కళ్ళు మూసుకునే అటువంటి వాళ్ళు క్రైస్తవుల్లో లేరంటారా? అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి అని చెప్పారు కదా యేసుక్రీస్తు ప్రభు. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉన్నాను, అప్పుడు మీరు నన్ను చూడవచ్చితిరి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా. అప్పుడు నీతిమంతులు ఆయన్ని ప్రశ్నించినప్పుడు, ఎప్పుడు ప్రభు నీవు ఆకలి కొని ఉన్నావు, మేమెప్పుడు ఆహారం ఇచ్చాము? ఎప్పుడు నీవు దప్పికొని ఉంటే మేము నీకు దాహం ఇచ్చాము? ఎప్పుడు నీవు పరదేశివై ఉంటే నిన్ను చూడవచ్చాము, నిన్ను చేర్చుకున్నాము? ఎప్పుడు నీకు బట్టలు ఇచ్చాము? ఎప్పుడు రోగి అయి ఉన్నావు ప్రభువా? ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు? ఎప్పుడు నీ వద్దకు వచ్చాము అని నీతిమంతులు ఆయన అడిగితే యేసుక్రీస్తు ప్రభువు అంటారు కదా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. అంటే కష్టంలో ఉన్న పేదలను కనికరించారు కాబట్టి, వాళ్ళకు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లే, వాళ్ళని కనికరించారు కాబట్టి నన్ను కనికరించినట్లే అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అలాగే ఇంకొక మాట అంటారు కదా యేసుక్రీస్తు ప్రభువు, పేదలకు సహాయం చేయని వారితో ఏమంటారంటే, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనా మీరు ఇటువంటి పరామర్శ చేయలేదు కాబట్టి, వాళ్ళకు చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే, వాళ్ళని పట్టించుకోలేదు కాబట్టి నన్ను పట్టించుకోనట్లే అని చెప్పారు. అంటే బీదలను చూచి కూడా కళ్ళు మూసుకున్న వారికి నిత్య శిక్ష, బీదలను కనికరించిన వారికి నిత్య జీవం కలుగుతుంది అని బైబిలే మనకు సెలవిస్తోంది. నిజానికి ఉన్నవారికే సహాయం చేయడం, తిరిగి మనకు సహాయపడగలరు అనుకున్న వారికి మాత్రమే వారి ఇబ్బందుల్లో పరామర్శించడం మొదలైనవి చేసే వారి కోసమే బైబిల్లో ఒక వచనం రాయబడింది అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అదేంటంటే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారంనకు ఆయన ప్రత్యుపకారం చేయును. అవును, ఉన్నవారికే సహాయం చేస్తే తిరిగి మనకు అవసరం ఉన్నప్పుడు ఆ ఉన్నవారి దగ్గర నుంచి మనకు సహాయం లభిస్తుంది. అదే బీదలకు చేస్తే, లేని వారికి, మనకు తిరిగి సహాయం చేయలేని వారికి సహాయం చేస్తే తిరిగి మనకు సహాయం అనేది, ప్రత్యుపకారం అనేది దేవుని వద్ద నుంచి వస్తుంది. అంటే బీదలను కనికరించడం అనేది దేవునికి అప్పు ఇచ్చినట్లు. అంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు మనకు అప్పు చెల్లించడం అనేది ఎలా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో. ఇది ప్రాక్టికల్గా బీదలకు సహాయం చేసి దేవుని వద్ద నుంచి ప్రత్యుపకారం పొందుకున్న వారికే ఇది అర్థమవుతుంది. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది, ఒకడొక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళు దూరం వెళ్ళుము. అంటే ఒకవేళ మన ద్వారా వారికి ఇంకా సహాయం అవసరమైతే బదులు ఆశించకుండా సహాయం అడిగిన దానికంటే ఎక్కువగా చేయాలి. ఇక్కడ కేవలం పేదవారికని అర్థం కాదు, నిజంగా అవసరంలో ఉన్న ఎవరికైనా సహాయపడాలి. అయితే తిరిగి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా సహాయపడగలిగితే ప్రత్యుపకారం అనేది మనకు దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఎన్నిసార్లైనా ఎదుటి వారికి వారి కష్టంలో ఉన్నప్పుడు మేలు చేయుట అనే విషయంలో మనం విసుక్కూడదు. ఒకసారి 2 సార్లు సహాయపడగానే మనకు విసుగు రాకూడదు. ఎదుటి వారు కొద్దిగా సహాయం చేయమని అడిగితే వారు నిజంగా కష్టపడుతూ ఉంటే చూచి కూడా సహాయం చేయగల సామర్థ్యం ఉండి కూడా, నోట్ దిస్ పాయింట్, సహాయం చేయగల సామర్థ్యం ఉండి కూడా వెనకడుగు వేయటం అంటే క్రైస్తవులను చెప్పుకోవడానికి అప్పుడు మనం ఆలోచించాలి. ఒకని భారములను ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి తప్ప మేలు చేయుట యందు విసుగకూడదు. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అనే మాటను కేవలం ఈ భూలోక సంబంధమైన వాటి కొరకే కాకుండా ముఖ్యంగా ఆత్మీయంగా తీసుకుంటే సమయమందును అసమయమందును స్వార్థ చేయటంలో, నశించిపోతున్న ఆత్మలను రక్షించటంలో, సాతాను చేత బాధింపబడిన వారి కట్లను విప్పుట విషయంలో ఓపిక కలిగి దేవుని పనిలో వాడబడాలి. మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన దేవుణ్ణి మహిమపరిచేట్లు
వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపనివ్వడం అంటే ఇదే. అయితే పైకి మాత్రం మంచిగా మాట్లాడుతూ మన మేలు కోరుకున్నట్లుగా నటిస్తూ లోపల మాత్రం చెడును కోరుకునే వాళ్ళు అందులో మరి ముఖ్యంగా క్రైస్తవులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అనే క్రీస్తు మాట అటువంటి వారికి కనిపించదా అంటే కనిపించినా ఇగ్నోర్ చేస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మీకు సహాయం చేయనుగాక అనే వాక్యాలను మాత్రం పట్టించుకుంటారు. సరే, ఇంకొంచెం లోతుగా మనం బైబిల్లో గమనించినట్లయితే సమరయ స్త్రీ అంటుంది కదా యేసుక్రీస్తు ప్రభుతో, నేను దప్పికొనకుండా చేదుకొనకుండా ఇంత దూరం రాకుండా నీవు చెప్పావు కదా ప్రభువా, నేను ఇచ్చి నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు దప్పికొనడు అని, ఆ నీళ్లు నాకు దయచే ప్రభువా అని ఎవరైతే ఆల్రెడీ మనుషులందరి కోసం 1 మైలు కాదు 2 మైళ్ళు కాదు తండ్రినే విడిచి తండ్రితో పాటు ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువునే సమరయ స్త్రీ అడిగింది. నిజానికి ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ముందు మనుష్యులముగా మనం చేసే త్యాగం చాలా చిన్నది. ఆయన మనకు అంత త్యాగం చేశాడు కాబట్టి 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే ఎవరైనా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అన్నాడు. నిజంగా అవసరంలో ఉన్న వారికి వారు అడిగిన దానికంటే ఎక్కువ సహాయం చేయమంటున్నాడు. ఒకవేళ శత్రువైనా సరే సమయం వచ్చినప్పుడు వారిని కీడు వలన జయించక మేలు వలన కీడును జయించాలని చెప్పారు. ఇదే యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో గమనిస్తే ఉత్తమమైనదేదో వ్రాయబడి ఉంది. అది న్యాయంగా నడుచుకొనుట, కనికరంను ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించుట. ఇంతే, చాలా సింపుల్. ఈ లక్షణాలు ఉంటే చాలు, ఈ భూమిపైన ప్రతి మనిషి మంచిగా ఉంటాడు. రీసెంట్గా ఒక టీచర్ని స్టూడెంట్సే చంపారు అనే ఒక న్యూస్ విన్నాను. 9th 10th క్లాస్ చదివే పిల్లలు ఎందుకు హంతకులుగా మారుతున్నారు? అంత అసహనం ఎందుకు వాళ్ళకి? మంచి టీచర్ మందలిస్తే టీచర్ ప్రాణాన్ని తీసేస్తారా? వారి తల్లిదండ్రులు వారికి ఏం నేర్పించారు? మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, పలాని చదువు చదవాలి, ఆంటర్ప్రెన్యూర్ మంచి వ్యాపారవేత్త అవ్వాలి, అబ్రాడ్కి వెళ్ళాలి అని మాత్రమే కాకుండా చిన్నప్పటి నుంచి జాలి, కనికరం, పేదవారిని కనికరించడం, న్యాయంగా నడుచుకోవడం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, నీతిగా బ్రతకడం మొదలైనవి వాళ్ళకి నేర్పించాలి. మా పిల్లలు మంచి మనిషిగా, మంచి మనుషులుగా ఈ లోకంలో బ్రతకాలి అని కోరుకోవాలి. డాక్టర్ని, ఇంజనీర్ని, సైంటిస్ట్ని మాత్రమే కాదు, మంచి మనుషులుగా పిల్లల్ని తయారు చేయాలి. ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు తెచ్చుకునే స్థితిలో పిల్లలు ఉండాలి అని తల్లిదండ్రులు వాళ్ళని ఆ విధంగా ప్రిపేర్ చేయాలి. ఇలాంటివి నేర్పించకపోవడం వల్లనో లేదా తల్లిదండ్రులు మంచి నేర్పించినా పిల్లలు చెడిపోయిన సమాజంలో పెరగడం వల్లనో కారణం ఏదైనా కానీ ప్రాక్టికల్గా మానవత్వం అనేది నేర్పించకపోవడం వల్ల సమాజం ఇలా తయారైంది. స్వార్థం, అసూయ, ఓర్వలేనితనం, అన్యాయం, అక్రమం, హత్యలు, మానభంగాలు మొదలైనవి కామన్ అయిపోయాయి. ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ ఘోరం జరిగింది, మరో చోట సభ్య సమాజం తలదించుకునేలా దారుణం జరిగింది, పలాని వ్యక్తి నీతి తప్పి ప్రవర్తించారు అనే మాటలు లేదా అటువంటి న్యూస్ సర్వసాధారణమైపోయింది. ప్రారంభంలోనే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు అప్పుడే గమనించారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఎటువంటి ఘోరం, ఎటువంటి దారుణం, ఇంతవరకు ఎప్పుడు వినని దుర్ఘటన అనే మాటలు విన్నప్పుడు నాకైతే పెద్దగా ఆశ్చర్యం ఏమి అనిపించదు. ఎందుకంటే ఈ లోకం ఎప్పుడో చెడిపోయింది, ఇప్పుడు కొత్తగా జరిగే పాపమేం లేదని అనిపిస్తుంది నాకు. అదే ఎక్కడైనా ఎవరైనా వారి మానవత్వాన్ని చాటుకున్నారు, నిస్సహాయులకు అండగా నిలిచారు, మంచితనానికి మారుపేరు అయ్యారు అనే మాటలు వింటే కొంచెం క్రొత్తగా, కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పర్లేదు, మంచివారు కూడా ఈ భూమి మీద ఉన్నారు, దేవునికి భయపడే వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ తలుక్కుమని మెరుస్తున్నారు, కనిపిస్తున్నారు అనిపిస్తుంది. ఇలా దేవునికి భయపడే వారిలో, మంచివారి లిస్టులో మనం ఉన్నామో లేదో అని నాకు నేను పరీక్షించుకోవాలి. లోకపరంగా కానీ ఆత్మీయంగా కానీ ఎదుగుతున్న వాళ్ళని తొక్కేయాలని ప్రయత్నించే వారే ఎక్కువగా ఉంటారు. ఎవరైతే ఎక్కువగా దేవుని పనిలో వాడబడుతున్నారో లేక ఎవరైతే ఫేమస్ అయ్యారో వాళ్ళనే మనుషులంగా మనమైతే దేవుని పనిలో ఎదుగుతున్నవారు అని అనుకుంటాం. అయితే నిజానికి మన ఆత్మీయ ఎదుగుదల అనేది దేవునికే తెలుస్తుంది. ఒకవేళ ఎదుటి వారిని అసూయతో తొక్కేయాలని ఆలోచించే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అనే క్రీస్తు మాటను సరిగ్గా అర్థం చేసుకొని వారే. ఎందుకంటే సహాయం చేయకపోగా ఎదుటివారి చెడును కోరుకోవడం అనేది క్రీస్తు బోధకు పూర్తిగా వ్యతిరేకం. ఏది ఏమైనా యేసుక్రీస్తు వారి మాటలు, ఆయన బోధనలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. మనిషిని మానవత్వం వైపు తిరిగి మళ్లించడమే కాదు,
ఆయనను పోలి నడుస్తూ దైవత్వంలో నడుచుకోమని చెప్తాయి. దైవత్వం అంటే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఆయన మన కోసం చేసిన ప్రాణత్యాగం బట్టి మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం బద్దులమై ఉండటమే దైవత్వం. ఇదే 1 మైలు దూరం రమ్మంటే 2 మైలు దూరం వెళ్ళడం. ఇంకా మనం బైబిల్లో ఇలా సహాయపడిన వారిని గమనిస్తే, రిబ్కాను అబ్రహాం యొక్క పెద్ద దాసుడు తాను త్రాగడానికి నీళ్ళు అడిగితే అతనికి దాహం ఇచ్చిన తర్వాత అతని ఒంటెలు త్రాగుటకు కూడా రిబ్కా నీళ్ళు ఇచ్చింది. మమ్రే దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాం అడగకపోయినా వచ్చిన వారికి దేవదూతలకు పరిచారం చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు. యోసేపు తనను బానిసగా అమ్మివేసిన తన సొంత సహోదరులను క్షమించి కరువులో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని పోషించి సహాయపడడంలో క్షమించడంలో అదనపు మైలు దూరం వెళ్ళాడు. రూతు కోడలుగా తన బాధ్యతను మించి తన అత్తయ్య అయిన నయోమితో కలిసి జీవించడానికి రెడీ అయింది. తన కోసం నయోమి కోసం పొలంలో కష్టపడి పనిచేసింది. ఇలా రూతు యొక్క విధేయత మరియు నిస్వార్థమైన ఆమె జీవితం అదనపు మైలు వెళ్లే స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. దావీదు తనకు 2 సార్లు సౌలును చంపే అవకాశం దొరికినా చంపకుండా క్షమాపణ విషయంలో మరో మైలు దూరం వెళ్ళాడు. సమరయుడు దొంగల చేతిలో చిక్కి ఉన్న ఒక వ్యక్తిని ఆదుకోవడమే కాకుండా అతని హాస్పిటల్ ఖర్చు అంతా తానే భరించి సేవ చేయడం, సహాయపడడం అనే విషయంలో 2 మైళ్ళ దూరం దాటేశాడు. రాజైన సౌలు కుమారుడు యోనాతాను తన పరిమితికి మించి దావీదుకు సహాయం చేశాడు. మంచి స్నేహితుడిగా దావీదుకు ఉంటూ దావీదు ప్రాణాన్ని కాపాడమే కాకుండా తన తండ్రి అయిన సౌలు యొక్క సింహాసనం దావీదుకు వస్తుందని తెలిసి కూడా అసూయపడకుండా, నా బదులు నా స్నేహితుడైన దావీదు రాజు అవ్వబోతున్నాడని అతనిపై ద్వేషం పెట్టుకోకుండా దావీదు రాజు కావాలని కోరుకుంటూ ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను అని దేవుని బట్టి దావీదును బలపరిచి సహాయం చేయడం విషయంలో యోనాతాను మరో మైలు దూరం దాటేశాడు. యూదా గవర్నర్గా నెహెమ్యా తనకు లభించే ప్రయోజనాలని అధికారాలని తీసుకోకుండా బదులుగా యెరూషలేమును పునర్నిర్మించడానికి ప్రజలతో కలిసి పనిచేశాడు, పేదలకు సహాయం చేశాడు. ఇలా త్యాగపూరిత న్యాయకత్వాన్ని చూపించడంలో నెహెమ్యా ఇప్పుడు 2వ మైలు దూరం వెళ్ళిపోయాడు. రాణి అయిన ఎస్తర్ తన ప్రాణాలను పణంగా పెట్టి యూదులైన తన ప్రజలను రక్షించింది. తన ప్రజల కోసం తన జీవితాన్ని రిస్క్లో పెట్టడంలో, ధైర్యంగా తన ప్రజలను గురించి రాజుతో మాట్లాడడం విషయంలో ఆమె తన పరిమితులను దాటి ప్రవర్తించింది. నాకేంటి, నేను ఇప్పుడు రానిని కదా, నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా అని అనుకోకుండా తన ప్రజల కోసం మరో మైలు దూరం వెళ్ళింది. అపోస్తలుడైన పౌలు యెరూషలేముకు వచ్చి మిగిలిన శిష్యులతో కలుసుకోవడానికి ట్రై చేసినా కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడినప్పుడు బర్నబా మాత్రం అపోస్తలుడైన పౌలుని దగ్గర తీసి మిగిలిన అపోస్తల యొద్దకు తీసుకుపోయి, అపోస్తలుడైన పౌలు త్రోవలో ప్రభువును చూచాడని, ప్రభువు అతనికి కనిపించి అతనితో మాట్లాడాడని, కాబట్టి అపోస్తలైన పౌలు దమస్కులో యేసుక్రీస్తు నామమును బట్టి ధైర్యంగా బోధ చేస్తున్నాడని శిష్యులందరికీ పౌలుని గురించి వివరంగా చెప్పి సహోదరులను చేర్చుకుంటా అనే విషయంలో బర్నబా మరో మైలు దూరం దాటేశారు. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, మనకు విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నవాడే అని. అలా సౌలు మన పక్షపు వాడే, యేసుక్రీస్తును నమ్ముకున్నాడు అని పౌలును గూర్చి బర్నబా శిష్యులతో పౌలును కలపడం విషయంలో లేదా సహోదరుల ఐక్యత విషయంలో బర్నబా 2వ మైలు దూరం ప్రయాణించాడని చెప్పొచ్చు. అలాగే తబిత లేదా దోర్కా అనే శిష్యురాలు అనేక మంది విధవరాన్లకు అంగీలను, వస్త్రములను కుట్టించి వారిని ఆదరించిందని, ఆమె చనిపోయినప్పుడు ఆమెను గూర్చి విధవరాన్లందరూ వచ్చి ఏడుస్తూ దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన వస్త్రములను పేతురుకు చూపించారు. ఇలా విధవరాన్లను ఆదరించి తన భక్తిని చాటుకునే విషయంలో దొర్కా వారి కోసం 2వ మైలు దూరం ప్రయాణించింది. పారిపోయిన బానిసైన ఒనేసిము తన తప్పు తెలుసుకున్నాడని, తన తప్పు తెలుసుకొని మారాడని, అతన్ని క్షమించి అంగీకరించమని పౌలు ఫిలేమోనుకు పత్రిక రాసినప్పుడు ఫిలేమోను క్రీస్తు ప్రేమను బట్టి తిరిగి ఒనేసిమును అంగీకరించాడు. ఇలా ఫిలేమోను క్షమించుట విషయంలో మరో మైలు దాటగలిగాడు. ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలైన లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ క్రొత్తగా సువార్త విన్నప్పటికీ సువార్తను అంగీకరించడమే కాకుండా అపోస్తలుడైన పౌలుకు మరియు అతని సహోదరులకు ఆతిథ్యం ఇచ్చి మరి సువార్తను ప్రోత్సహించడంలో ఇంకొక మైలు దూరం వెళ్ళింది. క్రైస్తవులను హింసించడంలో సౌలు ఫస్ట్ లైన్లో ఉన్నాడని తెలిసినప్పటికీ అతను తన భయాలను అధిగమించి దేవుని ఆజ్ఞకు లోబడి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు కోసం ప్రార్థించి అతనిని క్రీస్తు సంఘంలోకి ఆహ్వానించడంలో అననీయ తన 2వ మైలు దూరం దాటేశాడు. స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు
తనను హింసించే వారి కోసం ప్రార్థించి వారిపై పాపాన్ని మోపకుమని దేవునికి ప్రార్థన చేస్తూ వేడుకున్నాడు. తన ప్రాణం పోయేటప్పుడు కూడా, చివరి క్షణాల్లో కూడా క్రీస్తు యొక్క క్షమాపణను మరియు ప్రేమను చూపించడంలో స్టెఫెను 2వ మైలు దూరం దాటేశాడు. 2వ మైలు దూరం వెళ్ళమనే క్రీస్తు మాటకు విధేయత చూపాడు. ఇశ్రాయేలీలు బంగారు దూడను ఆరాధించి పాపం చేసినప్పుడు మోషే వారి తరపున దేవునితో మధ్యవర్తిత్వం చేస్తూ, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, నిన్ను కాదని బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు, వీరిని క్షమించు, లేదంటే వీరి బదులు నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచే ప్రభువా అని దేవుని బ్రతిమాలుకొని ఇశ్రాయేలీలైన తన ప్రజల పక్షాన నిలవబడి నశించిపోయే ఆత్మలను ఈసారి క్షమించి మరొక అవకాశం ఇమ్మని వారి పాపముల క్షమాపణ కొరకు క్రీస్తు వలె తండ్రికి ప్రార్థన చేసి మరో మైలు దూరం వెళ్ళాడు మోషే గారు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుంచి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును అని తన సహోదరుల రక్షణ కొరకు తాను శాపగ్రస్తుడు అవ్వడానికి కూడా వెనుదిరగక సహోదర ప్రేమ విషయంలో 2వ మైలు దూరం దాటేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో మనం ఎంతో మందిని చూడగలం. మరో మైలు దూరం వెళ్ళడం అంటే ఇతరుల కోసం మనం చేసే సహాయం అనేది పరిమితి లేనిదై ఉండాలనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. వీళ్ళందరికీ ఎవరు ప్రేరణ కలిగించారు 2 మైలు దూరం వెళ్ళడానికి, లేదా తమ పరిధి దాటి ఇతరులకు సహాయం చేయడానికి ఎవరు మాదిరి చూపారు అంటే మొదట తండ్రి అయిన దేవుడనే చెప్పాలి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి రక్షణ కొరకు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడంలో మన తండ్రి అయిన దేవుడే మొదట తాను మన కొరకు 2 మైలు దూరం దాటేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మంచివారి కోసం కాదు, దేవునికి దూరమై పాపంలో శాపంలో చచ్చిన స్థితిలో ఉన్న మనుషులందరి కోసం ఈ లోకానికి వచ్చి ఎన్నో అవమానాలను బాధలను అనుభవించి సిలువలో మన కొరకు మరణించారు. దేవుని కుమారుడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు దేవుడు అయినప్పటికీ శిష్యుల పాదాలను కడిగి తగ్గింపు ప్రేమ విషయంలో 2 మైలు దూరం దాటేశారు. మొదట తన స్వంత ఇంటి వారే తనను అవమానించిన, ఆ తర్వాత ఎందరో ఆయనని బాధ పెట్టిన, బరబ్బాను వదిలి క్రీస్తును సిలువ వేయమని కేకలు వేసినా ఓర్చుకున్నాడు. కొరడాలతో కొట్టినా మొహంపై ఉమ్మి వేసినా భరించాడు. ఒకడొక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అనే తన మాటను తన క్రియలలో 100% చూపి పాపులమైన మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని బాధపడుతూ కూడా మన పాపం తన మీద వేసుకొని మనకు బదులుగా శాపగ్రస్తుడై చెడ్డవారి కొరకు ప్రాణం పెట్టడానికి నీతిమంతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి రావడం అనేది క్షమాపణ విషయంలో ఎవ్వరు చేయలేని 2వ మైలు దూరం ప్రయాణించడమే. ఆ 2వ మైలు దూరాన్ని యేసుక్రీస్తు ప్రభు దాటేశారు. కాబట్టి మన శత్రువు ఆకలితో ఉంటే ఆహారం ఇవ్వడం, దాహం కొని ఉంటే దాహం ఇవ్వడం, ఇదే శత్రుత్వాన్ని జయించి క్షమాపణలో 2వ మైలు దూరం ప్రయాణించడం అంటే. ఆయన నమ్ముకున్న మనం ఎదుటివారికి సహాయపడడంలో, ప్రేమను చూపడంలో కేవలం భూ సంబంధమైన విషయాల్లోనే కాకుండా సువార్త కొరకు కూడా 2వ మైలు దూరం ప్రయాణించాలి. ఆ 2వ మైలు దూరం ప్రయాణించే అనుభవం మనకు ఉండాలి. సమయమందు అసమయమందు ప్రయాసపడాలి. క్రీస్తు నిమిత్తం శ్రమలను అవమానాలను భరించుటకు కూడా వెనుదిరగకూడదు. క్రీస్తు కొరకు, ఆయన సువార్త కొరకు నశించుచున్న ఆత్మలను దేవుని వాక్యంతో వెలిగించడం కొరకు అవసరమైతే మన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి. ఇదే మన ఆత్మీయ జీవితంలో 2వ మైలు దూరం ప్రయాణించడం అంటే. అయితే చివరిగా మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బైబిల్లో ఏ వాక్యం చదివినా సంపూర్ణ వివేచనతో చదవాలి. ఎవరైనా 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళు దూరం వెళ్ళమని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా అని వివేచన లేకుండా ప్రమాదానికి ఎదురు వెళ్ళకూడదు. ఎందుకంటే తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే పొరుగువాని తరపున ఇతను మంచివాడు అని మనం ష్యూరిటీ ఇచ్చి వేరే మరొకరితో సహాయం చేయిస్తే, అంటే జామీను ఉండి పూటబడితే, ఆ పొరుగువాడు ఒకవేళ మంచివాడు కాకపోతే బాధ మనకు మాత్రమే కాదు, ఏ అర్హత లేని వానికి మనల్ని బట్టి సహాయపడిన ఆ థర్డ్ పర్సన్కి కూడా బాధ కలుగుతుంది. అంటే బుద్ధిహీనంగా, మూర్ఖంగా వేరొకరి కొరకు, పొరుగువాని కొరకు, ముఖ్యంగా అప్పు ఎగరగొట్టే మనస్తత్వం ఉన్న వారి పక్షాన హామీ ఇవ్వడం లేదా జామీను ఉండి పూటపడడం అనేది నిజంగా తెలివి మాలిన పనే. ఇటువంటి ప్రమాదాన్ని మనం ముందుగా తెలుసుకుంటే అటువంటి వారి నుంచి తప్పించుకోవాలి.
మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకుము అని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. కొందరు ఉంటారు కదా, ఉచితంగా వస్తుందంటే ఎంతైనా ఆశిస్తారు. ఫ్రీగా వస్తే ఫినైల్ తాగే రకాలని అంటుంటారు కదా. ఈ లోకంలో మరి అటువంటి వారికి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువగా సహాయపడాలా? ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడు కూడా లేచి వస్తాడు అని సమాజంలో ఒక నానుడి ఉంది. అంటే అవసరం లేకపోయినా అత్యాశతో, దురాశతో అడిగేవారికి సహాయం చేయాలా? అప్పు తీసుకొని మరీ ఎగరగొట్టి చెల్లించే సామర్థ్యం ఉన్నా తిరిగి అప్పు కట్టకుండా ఉండేవారికి సహాయం చేయాలా? అంటే ఖచ్చితంగా అటువంటి వారిని సహాయం పేరుతో ఎంకరేజ్ చేయొద్దని బైబిల్ చెప్తుంది. నేను చిన్నప్పుడు ఒక న్యూస్ విన్నాను. అదేంటంటే, ఒక ముసలావిడను కొందరు దుండగులు బెదిరించితే ఆమె దారిలో పోతున్న ఒక అమ్మాయిని సహాయం అడిగి తనకు సహాయపడాలని ముందుకొచ్చి తనను రోడ్డు దాటించిన ఆ అమ్మాయిని తీసుకెళ్లి తనను బెదిరించిన దుండగుల చేతికి అప్పగించింది ఆ ముసలావిడ. మరి ఆలోచించకుండా ముసలావిడ అడిగింది కదా అని సహాయపడాలా? అంటే ప్రమాదం పసిగట్టకుండా, వివేచన లేకుండా ఒకడొక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అనే క్రీస్తు మాటను సరిగ్గా అర్థం చేసుకోకుండా ప్రమాదానికి ఎదురు వెళ్ళాలా అంటే ఖచ్చితంగా కాదు. అందుకే దేవుడు చెప్పాడు కదా, తనని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతోనే కాకుండా పూర్ణ వివేకంతో కూడా ప్రేమించాలి. అంటే గుడ్డిగా దేవుని నమ్మటం కాదు, వివేకంతో ఆయన మాటను పరిశీలించాలి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలని మనకు దేవుని వాక్యమే సెలవిస్తోంది. వివేచన లేకపోతే, ప్రమాదమును పసిగట్టకపోతే సహాయానికి వెళ్ళి మనమే నష్టపోతాం. వాక్యాన్ని ఆలోచించకుండా ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. కాబట్టి సహాయం చేసి మోసం చేసే వారి మాయలో పడకూడదు. కాబట్టి ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళ దూరం వెళ్ళుము అనే క్రీస్తు మాటకు అర్థమేంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడు ఈ మాటను పాటించాలి, ఎప్పుడు పాటించకూడదు, ఎలా ఆయన మాటను వివేచనతో అర్థం చేసుకోవాలి, భూలోక పరంగా కానీ ఆత్మీయంగా కానీ ఈ మాటకు మనం ఎలా లోబడాలి అనే విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలాగే వివేచనతో 2వ మైలు దూరం ప్రయాణించే అనుభవం మన అందరి జీవితంలో ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఈ వాక్య భాగమును ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనములు.